అస్సలామలైకుం. హాయ్, హలో, ఎట్లున్నారు? సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి జొన్నపిండితో వేసుకునే ఇన్స్టెంట్ దోశలండి. సో రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముందుగా 1 కప్పు జొన్నపిండి అయితే తీసేసుకున్నానండి. ఈ జొన్నపిండి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరికేస్తుందండి. నెక్స్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని అయితే తీసేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా అయితే సన్నగా తరిగేసుకోండి. 1 ఇంచు క్యారెట్ని అయితే ఈ విధంగా తురిమేసుకోండి. 2-3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర సన్నగా తరిగేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసేసుకొని మనం తీసుకున్న కప్పు పిండిని అయితే వేసేసుకొని దాంట్లోనే బియ్యం పిండి కూడా వేసేసుకోండి. 1 పావు టీ స్పూన్ జీరా కూడా వేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకొని మనం తరిగి పెట్టుకున్న క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీరని అయితే ఇందులోకి వేసేసుకోండి. ఈ విధంగా మన ఇంట్లో దోశ పిండి లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు 1 కప్పు జొన్న పిండితో ఇన్స్టెంట్గా దోశలు అయితే వేసేసుకోవచ్చండి. చాలా హెల్తీ కూడా. వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మీరు ఏ కప్పుతో అయితే జొన్నపిండి తీసుకున్నారో అదే కప్పుతో 2.5 కప్పు వాటర్ అయితే వేసేసుకొని ఉండలేమీ లేకుండా మంచిగా అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మన దోశ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ స్టవ్ మీద పెనం పెట్టేసుకొని పెనం కొంచెం వేడైన తర్వాత ఈ విధంగా 1 కప్పుతోటి కింద నుంచి పైదాకా బ్యాటర్ని తిప్పుకుంటూ ఒక 2-3 సార్లు తిప్పుకున్న తర్వాత మెల్లగా కప్పుతోటి తీసుకొని పెనం మీద అయితే ఈ విధంగా వేసేసుకోండి. పెనం అనేది హైలో ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ దోశలు బాగుంటాయండి. సో హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా అయితే మెల్లగా వేసేసుకోండి. మరీ మందంగా కూడా వేయొద్దండి, బాగోవు. సో నెక్స్ట్ అయితే ఆయిల్ అప్లై చేసేసుకోండి. ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత మంచిగా కాలిన తర్వాత దోశ రెండో సైడ్ కూడా ఫ్లిప్ చేసేసుకొని రెండో సైడ్ కూడా మంచిగా కాలనివ్వండి. ఇప్పుడు మన దోశ అయితే రెడీ అయిపోయిందండి. 2 సైడ్స్ మంచిగా కాలింది కదా. నెక్స్ట్ అయితే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఈ దోశలు డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా హెల్తీ అండి. ఎప్పుడు మినపప్పు దోశలే కాకుండా ఇలా అప్పుడప్పుడు హెల్తీగా జొన్న పిండితో దోశలను ట్రై చేయండి. చాలా బాగుంటాయి, హెల్తీ కూడా. జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు బాధపడకుండా ఇలా జొన్న పిండితో హెల్తీగా జొన్న దోశలను అయితే వేసేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా. మనం చూస్తున్నారు కదా, ఈ దోశలకి ఎక్కువ టైం కూడా పట్టదండి. కేవలం 5 నుంచి 10 నిమిషాల లోపలే అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ ఏమీ లేనప్పుడు హడావుడి పడకుండా ఇన్స్టెంట్గా ఈ జొన్న దోశలను అయితే వేసేసుకోవచ్చు. హెల్త్తో పాటు చాలా టేస్ట్ కూడా ఉంటాయండి ఈ జొన్న దోశలు. ఇప్పుడు చాలామంది హెల్తీగా ఉండడానికి జొన్న దోశల్ని ప్రిఫర్ చేస్తున్నారండి. దానికోసమని జొన్నలు తీసుకొచ్చి రాత్రంతా నానబెట్టి పిండి వేసే పని లేకుండా ఇలా ఇన్స్టెంట్గా సూపర్ మార్కెట్లో దొరికే జొన్న పిండితో దోశలు అయితే వేసేసుకోవచ్చు మనం. సో అంతేనండి, టేస్టీ అండ్ హెల్తీ అయిన జొన్న దోశలు అయితే రెడీ అయిపోతాయి. నా ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోబాకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.